హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సీతానగరు, మంగళదాస్ నగరు అలా అనుకుంటా ఫ్రెండ్స్. ఇంకా దారుగుండా మనం ఇలాగా వెళ్తే పరవైకుంటా అని వచ్చింది వాసవి కాంప్లెక్స్. ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే వాసవి కాంప్లెక్స్కి వచ్చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సీతానగర్ నుంచి మేము వాసవి కాంప్లెక్స్కి వెళుతున్నాము. అక్కడ దారిలో ఉన్న కాళికా అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ సందులో గుండా వచ్చేసాం మేము. ఇక్కడ చిన్న చిన్న షాపులు అనేవి ఉన్నాయి. ఏమిటి అంటే ఇక్కడ హోటల్ ఉంది ఫ్రెండ్స్, బేకరీ ఒకటి ఉంది. ఆ బేకరీలో ఎగ్ పప్పు కాడ నుంచి చాక్లెటు, కేకు, క్రీమ్ కేకు, రెడ్ కేకు, స్ట్రాబెర్రీ కేకు అలాగా ఉంటాయి. ఈ సైడ్న వచ్చేసి మెట్రో ఉంది, వాసవి కాంప్లెక్స్ ఉంది. అంటే సరుకులు తీసుకోవడానికి మెట్రో ఉంది. ఇక్కడ చూడండి వ్యాన్ మీద పెట్టేసేసారు టిఫిన్, అమ్మ టిఫిన్ అని. అమ్మ టిఫిన్లో ఇక్కడ వచ్చేసి రెడీ చేసేసుకుంటారు. సమయం వచ్చేసి 5 గంటలైంది. సాయంకాలం సమయాన, ఈవినింగ్ సమయాన 5 గంటలు. ఇక్కడ టిఫిన్ అను వెజిటబుల్ రైసు, ఎగ్ రైసు, అలాగా నూడిల్స్, మ్యాగీ ఇక్కడ అమ్ముతారు అమ్మ టిఫిన్ సెంటర్లో. ఇటు సైడ్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి జిలేబీ చాలా సూపర్గా ఉంటుంది. నేతి జిలేబీ, మినపిండి జిలేబీ, అట్లాగా రకరకాలుగా వరిపిండి జిలేబీ, మైదాపిండి జిలేబీ, మినపిండి జిలేబీ చేస్తారు. కట్లపై మీద చేశారు చూడండి బాండీలో. అదే విధంగా తగ్గట్టుగా వేసుకొని కిలో వచ్చేసి 200. ఏంటిది కిలో 200 అంటే ఫ్రెండ్స్ జిలేబీ. మాల్పూరి వచ్చేసి 20 రూపాయలు ఒక్కటి, సూపర్గా ఉంటుంది. సమోసా కూడా 20 రూపాయలు ఒకటి, 2 ఇస్తారు. 20 రూపాయలకి 2. చిన్న సమోసాలు 20 రూపాయలకి 3. పెద్ద సమోసా వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ అదే పక్కనే ఇంకా ఎదురు బదురు పక్కనే ఇక్కడ ఫన్ టప్పుగా ఎక్కువగా మంగళగిరికి, విజయవాడకి రైళ్ళు, బస్సులు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఆటోలు, బైకులు వెళ్తాయి. ఇక్కడ వాసవి కాంప్లెక్స్, వైష్ణవి కాంప్లెక్స్, వాసవి కాంప్లెక్స్ ఉంది ఈ రూట్లో. దీని పక్కనే ఉంది. అయితే ఫుట్పాత్ మీద ఇదే విధంగా సైడ్న రోడ్డు పక్కన చూడండి జెంట్స్కి సంబంధించిన టీషర్ట్లు, షార్ట్లు, జీన్స్ ఇదే విధంగా అమ్ముతున్నారు. అంటే వచ్చేసి 200 కానించి 150 కానించి 100 రూపాయల కానించి ఉన్నాయి. సైజుని బట్టి ఉన్నాయి. బంగినపల్లి మామిడి పండ్లు 5 కేజీలు 300 రూపాయలు. సూపర్గా ఉన్నాయి, మచ్చలేదు ఫ్రెండ్స్. చాలా నీట్గా బాగున్నాయి. అంటే చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు ఉన్నాయి. చిన్న సైజు ఏమో ఒక 5-6 తూగుతాయి 2 కిలోలకి. పెద్ద సైజు అయితే కిలో ఉంది. మేము కాటా పెట్టి చూసాము. పెద్ద సైజు బంగినపల్లి మామిడికాయ ఒకటే కిలో ఉంది. ఇంకా కిలోన్నర కూడా ఉన్నాయి. మనం చూసి తీసుకుంటే 300 రూపాయలది ఒక 20 రూపాయలు తగ్గిస్తామన్నారు. 5 కేజీలు మామిడి పండ్లు మనకు వస్తాయి. ఏ సైజు కంటే దాని పక్కనే ఇదే విధంగా చూడండి ఎండి చేపలు, కడ్డీ చేపలు. ఇక్కడ సీ ఫుడ్ ఇదే విధంగా రొయ్యలు, మెత్తోళ్ళు, చిన్న చేపలు, పెద్ద చేపలు, ఉప్పు చేప. అసలుకి ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి. అనేది ఈ విధంగా తీశాను ఫ్రెండ్స్. ఈ ఈవినింగ్ సమయాన 6 గంటల సమయాన సరేననేసి మేము చిగురు కొనుక్కుందాం అనేసి వచ్చాము. అలా అని కాకుండా చేపలు కూడా తీసుకున్నాము. ఎండి చేపలు పావు కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. 100 రూపాయలు చెప్పారు చేపలు అనేవి. ఉప్పు చేపలు కూడా తీసుకున్నాము. అంటే మనం పప్పుచారు చేసుకున్నప్పుడు వేయించుకుంటే, తోమేసి వాటిని వేయించుకుంటే సూపర్ ఉంటాయి. ఇవి మెత్తళ్ళు, వంకాయ, గోంగూరలో వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అట్లా రకరకాలుగా ఉన్నాయి. చిన్న మెత్తళ్ళు, పెద్ద మెత్తళ్ళు, ఎంతో రకరకాల చాలా రకాలు ఉన్నాయి. అసలుకి ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొట్టు ఉంది, రొయ్య పొట్టు. అంటే ఈగలు ఉన్నాయి అనేసి పట్ట కప్పారు. చాలా బాగుంది. కొంచెం వచ్చిన వాళ్ళకి కొనుగోలు చేసుకునే వాళ్ళకి తీసి ఇస్తున్నారు. ఈ చేప మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. రొయ్యల్లో 4-5 రకాలు ఉన్నాయి. నల్ల రొయ్యలు ఉన్నాయి, టైగర్ రొయ్యలు ఉన్నాయి, తెల్ల రొయ్యలు ఉన్నాయి. అలాగా రకాలు 5-6 రకాలు ఉన్నాయి. ఇట్లాగా చూడండి బండి మీదే పెట్టేసేసుకొని అమ్ముకుంటున్నారు. కాటా పెట్టి ఇచ్చారు. మేము 100 రూపాయలకి కొనుగోలు అనేది చేసుకున్నాము. ఎండి చేపలు బాగుంటుంది అనేసి. ఇంకా దాని పక్కనే ఇదే విధంగా కూరగాయలు కూడా ఉన్నాయి. అన్నీ పక్కనే ఉన్నాయి. వాసవి కాంప్లెక్స్ దగ్గరే. గుంటూరు పరమైకుంట అంటారు పాతకాలంలో.
పెద్దమ్మలు చిన్నమ్మల కాలంలో. ఇప్పుడు మాత్రం మారిపోయింది. వాసవి కాంప్లెక్స్ దగ్గర రొయ్యి పట్టు చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. రొయ్యి పట్టు చాలా బాగుంది. వచ్చేసి 100 గ్రాములే వచ్చేసి 70 రూపాయలు చెప్తున్నాను. చాలా తూగిద్ది. మనం గోంగూరలో కారపొడిలో వేసుకోవడానికి బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా బాలింతలు కూడా తినచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్ రొయ్యి పొట్టు కారం. వచ్చేసి దాని పక్క నేను ఇదే విధంగా బైకుల మీద వచ్చేసి ఇదే విధంగా కూరగాయలు అనేది కొనుగోలు చేస్తున్నారు. 40 రూపాయలు అంట సొరకాయ, చాలా అనపకాయ అంటారు. బాగుంది ఫ్రెండ్స్, లేతగా ఉంది. మనం పాలు పోసి వండుకోవచ్చు, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది. సొరకాయ వచ్చేసి 40 రూపాయలు అంట. దొండకాయలు వచ్చేసి కేజీ 50 రూపాయలు చెప్పారు. క్యారెట్ ఉన్నాయి, దుంపలు ఉన్నాయి, చామదుంపలు ఉన్నాయి, క్యాబేజ్ ఉంది, వంకాయ ఉంది, బెండకాయ ఉన్నాయి. ఇంకా అలాగా చెప్పుకుంటూ పోతే బీరకాయ ఉన్నాయి, ఫోన్పే అవకాశం ఉంది, కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు వచ్చేసి కిలో 60 రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్. బీరకాయలు తీసుకున్నాము 1 కిలో. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి. టమాటా వచ్చేసి కేజీ 40 రూపాయలు. బాక్సులు ఉన్నాయి, బారై ఉన్నాయి. సైజుని బట్టి వాళ్ళు ఇన్ని బాక్సులను తీసుకొని విడిగా కాటా పెట్టేసి ఇచ్చేస్తారు. మేము 1/2 కేజీ బీరకాయలు అనేది తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బీన్స్ ఉన్నాయి, క్యాప్సికమ్ ఉన్నాయి. ఇంకా ఆకుకూరలు చెప్పక్కర్లేదు. చుక్కకూర, పాలకూర, బచ్చల కూర, గోంగూరలో నాటు గోంగూర, కొండ గోంగూర ఉంది, తోటకూర, కొయ్యి తోటకూర ఉంది, ఆకుకూర ఉంది, కరివేపాకు ఉంది, చాలా ఉంది, మెంతికూర కూడా ఉంది. చెప్పక్కర్లా అన్నీ వరుసగా ఉన్నాయి 10 రకాలు బండ్లు. ఇక్కడ వచ్చేసి జిలేబీ తీసుకున్నాము. జిలేబీ వచ్చేసి పావు కిలో 100 అన్నారు, 80 రూపాయలు చేసి ఫ్రెండ్స్. అడిగితేను 80 రూపాయలకి ఇచ్చారు పావు కేజీ. బాగుంది, చాలా బాగుంది జిలేబీ అనేది. ఇక్కడ కట్ల పొయ్యి మీదే జిలేబీ తయారు చేస్తున్నారు. చాలా రుచి అనేది రుచి టేస్ట్గా ఉంది, చాలా రుచిగా టేస్టీగా ఉంది. ఇంకా అదే విధంగా మనం ఇక్కడ మంగళగిరికి వెళ్ళే, విజయవాడకి వెళ్ళే బస్సులు కూడా ఆగుతాయి. కృష్ణా వాటలని ఉంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బస్సులు కానీ ఆటోలు కానీ సౌకర్యంగా ఉంటాయి. ఇక్కడ చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి, భోజన హోటల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.